అసలు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు నీకు కావాలి. దేవుడికి నువ్వు కావాలప్పుడు. అందుకే ఏకాంత ప్రార్థన అనేది. ఏకాంత ప్రార్థన అనేది ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా దిగొస్తాడు. అందుకని నేనేం చెప్తున్నానంటే సంఘానికి ఈ నెలలో కనీసం ఒక్క వాక్యాన్నైనా మీ హృదయంలో నెమరేసుకోనండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చెప్పండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. 91 చదవదులే, 91వ కీర్తన మొత్తం చదవండి. దాంట్లో మీకు ఏదో ఒక వాక్యం మీకు తగులుతుంది. 91వ కీర్తన మీరు రాసుకోండి. ఏదో ఒక వాక్యం తగులుతుంది. ఆ వాక్యాన్ని మీరు బై హార్ట్ చేయండి 4-5 సార్లు. ఎందుకంటే దాంట్లో చాలా ఉంటాయి. 91:10 అనుకుందాం, ఉదాహరణకు చెప్తాను. 91:10 నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని ఇంటి అంతటి గురించి ఉంటది. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి చూడకుండా. అమ్మా ఇట్లాంటి పప్పులే ముడకవమ్మా, సింగిల్ గా చెప్పాలా? నీకు అపాయమేమీ రాదు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ నెలంతా ప్రార్థన చేయండి. ప్రభువా నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు కూడా నీ ఇల్లు తాకదని చెప్పావు, ఏ తెగులు కూడా నీ ఇంటికి రాదని చెప్పావు, నీ ఇంట్లో ఏ తెగులు కూడా నిలవదని చెప్పావు. ఈ మాటలు పలుకుతూ ఈ నెలంతా ప్రార్థన చేయండి. క్రొత్త సంవత్సరంలో నూతనమైన కుటుంబముతో నూతనమైన ఇంటితో అడుగు పెట్టాలి మనం. నూతనమైన ఇల్లు అంటే కొనుక్కొని రావడం కాదు, నీ ఇల్లు శుభ్రం చేయబడుతుంది క్రీస్తు రక్తముతోటి. అప్పుడు అపవాది నీ ఇంట్లోకి రాలేడు, వాడు అడుగు కూడా పెట్టలేడు. దేవుని వాక్యం అంటుంది రెండవదిగా, నువ్వు నక్షత్రంలాగా మారాలంటే నీ లోపల ఏముండాలి? వాక్యం ఉండాలి. నీ లోపల వాక్యం లేకపోతే నువ్వు ఊరికేనే పడిపోతావు, ఊరికేనే ఇబ్బంది పడిపోతావు. అందుకే దేవుని వాక్యం అంటుంది, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది, ఆ నక్షత్రము యేసు క్రీస్తు ప్రభు వారిని సూచిస్తా ఉంది. ఆ నక్షత్రం వలె మనం ఉండాలనంటే దేవుని వాక్యం అంటుంది, ఇక్కడ బెత్లెహేములో ఉదయించిన నక్షత్రం లాగా మనం మారిపోవాలి.